హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సీ డానీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే ఈరోజు వచ్చేసి అలా పైకైతే వచ్చేసానండి. ఇప్పుడైతే టైం 7-7:30 మధ్యలో అవుతుందన్నమాట. సో ఇంకా ఈవినింగ్ టైం కదా, అలా అయితే బయటకు వచ్చాను. అదే మన సైడ్ అయినట్లయితే ఈ పాటికి మనకి ఇక్కడ రాత్రి అయిపోతుంది. 7 అయిందంటే చీకటిగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ మాకు కూడా చూడండి పొద్దు ఇప్పుడు అలా చీకటిగా అయితే వస్తుందన్నమాట. సో ఇంకా అలా వర్క్ అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏమైనా వర్క్ అనేది చేయాలన్నమాట. అయితే ఈరోజు గాంధీ జయంతి. సో మన సైడ్ అయితే నాన్ వెజ్ దొరకదు, మాకు రేపటి నుంచి అయితే నాన్ వెజ్ దొరకదు కాబట్టి సో గాంధీ జయంతి అయినా ఏదైనా మాకు ఇక్కడ నాన్ వెజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. వన్ డేనే, రేపటి నుంచి మాకు 10 days 15 days వరకు నాన్ వెజ్ అసలు దొరకదనమాట. సో అలా అనేసి ఇంకా మా వారికి మొన్న నేను చేశాను కదా కచ్రా చికెన్, అది కావాలనేసి వెళ్ళి తీసుకొస్తాను చేయాలి అని కచరాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా కచరా వేసేసి కర్రీ చేయాలన్నమాట. ఇంకా అలా అనేసి ఇంకా బాబు ఇంకా డానీ అనేసి ఇంకా ఆయన అలా షాప్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేవరకు అలా వాకింగ్ చేస్తూ మీతో కొంచెం వీడియో చేసుకోవచ్చు అనేసి అయితే నేను పైకి వచ్చేసాను అనమాట. ఇంకా మీతో మాట్లాడుతూ అలా ఇచ్చేద్దామంతా అనుకున్నాను అనమాట. అంటే చాలా డేస్ అయిపోతుందండి అసలు ఏ వీడియో చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా అంటే అంత ఇదిగా చెయ్యాలి అని అనిపించట్లేదు. ఎందుకంటే ఇంట్లో వీళ్ళకి బాగాలేదు, ఏం లేదు, ఇలా ఉండేసరికి నా మైండ్ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇంకా సరే ఇప్పుడు అంతా బాగుంది, ఓకే, తనకి కట్టు తీసేశారు, అంతా బాగుంది, మంచిగా కొంచెం ఇప్పుడు ఇది అవుతున్నాడు, ఇంకా ఓకే అనిపించేసింది. ఇంకా అలాగా బాగున్నారు కదా, ఇప్పుడు నాకు కొంచెం మైండ్ సెట్ బాగుందన్నమాట. ఇంకా అలా అనేసి నిన్నటి నుంచి వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజైతే ఏంటో అండి, ఎవ్వరు ఎక్కడ కనిపించట్లేదు, చూద్దామన్నాను. ఎందుకో రోజు ఎప్పుడు చూసినా ఇక్కడ బయట ఉంటారు, అలాంటిది ఈరోజు ఒక్కళ్ళు కూడా బయట అయితే లేరు. చూసారు కదా, ఇవైతే మేము ఉండేదానికి ఎదురు ఇల్లు అనమాట. మ్యాక్సిమం అన్నీ ఒకే టైప్లో ఉంటాయండి. ఇంకా ఇవన్నీ సన్ సిటీ ఏరియాలో అనమాట. ఇంక ఇవన్నీ బాగుంటాయి ఇల్లులు అయితే, విల్లాస్ లాగా. ఇంకా ఇవన్నీ కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ అనేది అవుతుందన్నమాట. చాలా ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక ఇల్లు లేదండి అసలు, మొత్తం మీద ఇక్కడ 3 ఇల్లులో ఉన్నాయి అంతే. ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందరూ అయ్య బాబాయ్ 6 నెలలు కూడా టైం పట్టట్లేదండి. ఏదైనా మనీ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా చాలా తొందరగా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా అలానైతే జరుగుతుంది. ఇంకా వాళ్ళైతే ఇంకా చికెన్ తీసుకొస్తానని అయితే వెళ్ళారనమాట. నేను వాళ్ళ కోసం చూద్దాము ఇంకా రావట్లేదు అనేసి అయితే నేను పైకి అయితే వచ్చాను. సో వాళ్ళు కనిపిస్తారేమో అని చూస్తున్నాను పైనుంచి. అంటే ఇక్కడ మనకి దగ్గరలోనే ఉందన్నమాట అండి షాపు. ఇలా మనం బిల్డింగ్ పైకి టెర్రస్ పైకి వచ్చేసి చూస్తే కనపడుతుంది. సో చూద్దామని అయితే వచ్చేసాను అనమాట. మొన్న ఈ మధ్యనే మా ఓనర్స్ సోలార్ సిస్టమ్ అయితే అవి పెట్టించారు, సోలార్ ప్యాన్స్. చూసారు కదా, సోలార్ ప్యాన్స్ పెట్టించారు. అన్నీ పెట్టేస్తారు కాదండి, మనలాంటి వాళ్ళకి కూడా కొంచెం కనెక్షన్ ఇస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళు యూజ్ వాళ్ళదే కదా. సో అలా అన్నమాట. ఇంకెలా అయితే ఉంది. ఇప్పుడిప్పుడే జనాలు అనేవాళ్ళు బయటకు వస్తున్నారంటే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళు ఉంటారు కదండి, ఇంకా అలా అయితే వస్తున్నారు అనమాట. చూపిస్తాను, చూసేయండి వాళ్ళని కూడా. అంకుల్స్ వాళ్ళు అనమాట అండి. ఇంకా అంతా మంచిగా కలిసి కూర్చున్నారు. అంకుల్స్ అంతా మంచిగా కూర్చొని వ్యవహారం గట్టిగా పెడతారండి.
ఏదో సమావేశాలు కూర్చున్నట్లు. కానీ అక్కడే ఏ సమావేశం ఉండదన్నమాట. చాలా అంటే చాలా ఇదిగా కూర్చొని ఉంటారు. ఏదైనా ఇక మళ్ళీ మనకలాగా అంటే కొంచెం కష్టం. అంటే నేను ఇక్కడ తాన్సీకి అయితే స్కేటింగ్ నేర్పించాలని చాలా డేస్ నుంచి అయితే అనుకున్నాను. తను ఇక్కడ చదివించాలని కూడా అనుకున్నాను. కానీ తనైతే అసలు ఇక్కడ ఉండటానికి అస్సలు ఇష్టం అంటే ఇష్టపడలేదండి. ఎందుకంటే తనకి హిందీ అనేది అంత బాగా రావట్లేదు, అర్థం కావట్లేదు అనేసి తను ఒక్కదే అంటే కొంచెం ఇబ్బంది. అంటే ఆడుకోవడానికి కూడా ఎవరూ లేరు కదా, చాలా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. ఇంకా సరే వద్దు అలాగే ఉండిపోతూ ఉంటే కొంచెం మాకు చూడటానికి చాలా అంటే చాలా బాధ అనిపించేసింది. ఇంకా సరే ఎందుకులే ఇక్కడ అనేసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఉంచేసాను. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచే 2-3 ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే చదువుకుంటుంది. మాకే ఎప్పుడైనా ఒక 1 వీక్ 2 వీక్స్ హాలిడేస్ ఏమైనా వచ్చాయి అనుకుంటే అలా వెళ్ళేసి చూసేసి ఉంటామండి. ఇంకా వెళ్ళినప్పుడైతే నేను ఒక 2 మంత్స్ అలా అయితే ఉండేస్తాను. ఎందుకంటే తనకి నాతో ఉండాలని ఉంటుంది కదా, కొంచెం బెంగ పడుతుందేమో అనేసి కొద్దిగా అలా ఉండేసి వస్తానన్నమాట. ఇంకా తను ఇక్కడ ఉన్నట్లయితే చాలా బాగుండేదండి. ఇక్కడ అన్నీ నేర్పివ్వాలి అనుకున్నాం. స్కేటింగ్ నేర్పించాలి, డ్యాన్స్ నేర్పించాలి, కరాటే నేర్పించాలి, ఇంకా సంగీతం నేర్పించాలి, ఇలా చాలా అంటే చాలా చాలా అనుకున్నాం. కానీ చివరికి ఏది చేయలేకుండా అయితే అయిపోయాం అన్నమాట. కరాటే అయితే వెళ్ళిందండి, ఒక 2 వీక్స్ అలా వెళ్ళింది. ఇంకా తర్వాత ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా అలా అనేసి ఇంకా పంపించలేదు. ఇంకా అలా అయితే అయిపోయిందనమాట అండి. వీళ్ళైతే మా ఇంటి ఎదురుగా ఉండే పిల్లలు అనమాట అండి. ఇంక ఇక్కడ షటిల్ ఆడటానికి అయితే వచ్చేసారు. ఈ మధ్యనే కొత్తగా అయితే ఇక్కడ ఇంట్లోకి అయితే వచ్చారనమాట. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుతూ ఉన్నారనమాట అండి. ఇంకా ఇవంతా ఇంకా ఖాళీ ప్లేసెస్ అనమాట. ఇంక ఇక్కడ కూడా త్వరలోనే పడిపోతుంటాయి. అసలు మేము వచ్చినప్పుడు ఇవన్నీ లేవండి అసలు. ఇల్లులు 1 2 3 4 5 మొత్తం మీద ఈ రోడ్లోనే 5 ఇల్లులు అనమాట. అట్లాంటిది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 ఇంకా ఎక్స్ట్రా 5 ఇళ్ళకి 4 ఇల్లులు అయితే ఎక్స్ట్రా అయిపోయాయండి. ఇది ఒక ఇల్లు, ఇవి 2 ఇల్లులు అనమాట అండి. దానికి ఆనుకొని ఇంకో ఇల్లు. ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కన ఇంకొక హౌస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మా సైడ్లో అయితే ఇంకా కొన్ని బిల్డింగ్స్ తయారైపోతున్నాయి. ఇంకా అట్లా ఈ రోజుకి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.